మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ 10 o'clockకి నేను మా మమ్మీ ఇద్దరం కలిసి బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేశాము. ఈ డెకరేషన్ ఐటమ్స్ మేము అమెజాన్లో పర్చేస్ చేసాము. మాకు ఒక 40-50 మాకు బెలూన్స్ వచ్చాయి, నార్మల్ బెలూన్స్ వచ్చాయి అండ్ హ్యాపీ బర్త్డే బెలూన్స్ కూడా వచ్చాయి అండ్ బ్యాక్గ్రౌండ్ ఫాయిల్ కూడా వచ్చింది. ఇది మేము అమెజాన్లో పర్చేస్ చేసాము అండ్ దీని రివ్యూ వచ్చేసరికి మాకు ఫాయిల్లో అయితే అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది. సో మేము అది కొంచెం కవర్ చేసి స్టిక్ చేసేసాము వాల్కి. మీకు ఏమైనా పార్టీ దగ్గరలో ఉంది అన్నప్పుడు కాకుండా ఒక 20 days ముందుగానే ఆర్డర్ చేసుకోండి. సో దట్ ఇన్ కేస్ మీకు ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే మీరు వెంటనే రిటర్న్ పెట్టేసుకోవచ్చు అండ్ ఆ పార్టీ టైంకి మళ్ళీ మీకు వచ్చేస్తాయి. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నాకైతే బాగానే నచ్చాయి. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇన్ కేస్ మీకు కావాలి అంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 10కి డెకరేట్ చేయడం స్టార్ట్ చేసామని చెప్పాను కదా. 10 to 11 బెలూన్స్ అన్నీ ఊదాము అండ్ హ్యాపీ బర్త్డే బెలూన్స్ ఊదాము అండ్ నెక్స్ట్ మళ్ళీ నాకు ఆఫీస్ వర్క్ ఉంటే అది చూసుకున్నాము. 1 వరకు ఆఫీస్ వర్క్ చేసుకున్నాను అండ్ మళ్ళీ 1 o'clock తర్వాత 1 o'clock నుంచి 4 o'clock వరకు మేము మళ్ళీ డెకరేట్ చేసాము. మాకైతే అరౌండ్ 4.5 hours అలా పట్టింది డెకరేట్ చేయడానికి. అండ్ మేము మా రూమ్లో డెకరేట్ చేసాము. లైక్ డైనింగ్ రూమ్లో కానీ హాల్లో కానీ డెకరేట్ చేస్తే డాడీకి వచ్చిన వెంటనే సర్ప్రైజ్ ఉండదు అని చెప్పేసి మేము మా రూమ్లో డెకరేట్ చేసాము. బెడ్స్ అంతా లైక్ కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పేసి ఒక బెడ్ తీసేసాము. మా మమ్మీ నేను ఇద్దరం కలిసి బెలూన్స్ ఊదాము. దానికే మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎయిర్ పంప్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోయేది. మా ఇంట్లో ఉండేది, మేము చాలా డేస్ బ్యాకే అది పడేసాము, పాడైపోయింది అని. సో నేను కొత్తది కొందాం అనుకున్నాను కానీ నాకు షాప్కి వెళ్ళే టైం కూడా లేదు, ఆఫీస్ వర్క్తోనే అయిపోయింది. సో ఇంకా ఇద్దరం మేము అలా కూర్చొని ఊదేసాము ఫాస్ట్గా. చాలా చాలా పెయిన్ వచ్చింది, లైక్ హెడేక్ వచ్చింది, జాస్ పెయిన్ వచ్చింది. ఇష్టంతో చేస్తే కష్టం తెలీదు అంటారు కదా, సో అలా అనమాట. బట్ ఫైనల్ రిజల్ట్తో మాత్రం మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మాకైతే చాలా నచ్చింది. నేను ఇక్కడైతే ఫస్ట్ ఫాయిల్ అంతా స్టిక్ చేసేసాను వాల్కి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనకి డార్క్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల మనకి ఫాయిల్ అనేది చాలా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అదే లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫాయిల్ లైట్ అయి ఉండి బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ అయి ఉంటే మనకి అంత అట్రాక్టివ్గా కనిపించదు. డార్క్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. మనం ఫాయిల్ కూడా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. మనకి వాడే గమ్ కూడా ఇచ్చాడు, గమ్ విత్ స్టిక్కర్ ఇచ్చాడు. సో మనం ఆ స్టిక్కర్ తీస్తూ మనం వాల్కి ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే బెలూన్స్ ఒక థ్రెడ్కి అన్నీ పెడుతున్నాను సో దట్ మనం వాల్కి ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు అని. ఆర్ఎల్స్ మీరు ఒక్కొక్క లెటర్కి ప్లాస్టర్ కూడా స్టిక్ చేసి మీరు వాల్కి అటాచ్ చేసుకోవచ్చు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నేను అసలు రెడీ కూడా అవ్వలేదు. జస్ట్ అలా కెమెరా అక్కడ ప్లేస్ చేసేసి ఇంకా మా పని మేము చూసుకున్నాము. అసలు నాకు టైమే లేదు. నిన్నంతా వర్క్, ఒక పక్క డెకరేషన్ అంతా హడావిడి అయిపోయింది నిన్నంతా. యాక్చువల్గా మా డాడీ బర్త్డేకి లీవ్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ మా అక్క వెళ్ళేటప్పుడు నేను కొన్ని లీవ్స్ ఎక్కువ పెట్టేశాను. అందుకనే ఇంకా నాకు ఈసారి లీవ్ పెట్టడం అవ్వలేదు. ఇంకా నార్మల్గా అలా మేనేజ్ చేసేసాను ఆఫీస్ అవర్స్లోనే. ఆఫీస్ వర్క్ చేస్తూనే నేను ఇవన్నీ డెకరేట్ చేశాను. మేమైతే ఫాయిల్ పెట్టేశాక హ్యాపీ బర్త్డే బెలూన్స్ కూడా వాల్కి స్టిక్ చేసేసాము. చూస్తున్నారు కదా ఎంత లుక్ వచ్చిందో హ్యాపీ బర్త్డే బెలూన్స్ పెట్టాక.
ఇప్పుడు మళ్ళీ సైడ్ బెలూన్స్ పెట్టడానికి మేము మళ్ళీ ఊదుతున్నాము. దీనికే మాకు చాలా చాలా టైం పట్టింది. సాడ్ థింగ్ ఏంటి అంటే ఒక 4-5 బెలూన్స్ పగిలిపోయాయి. అవి కూడా ఊదేశాక పగిలిపోయాయి. కష్టపడి ఊదాం కదా, సో కొంచెం బాధపడ్డాము బర్స్ట్ అయిపోయాయి అని. చూస్తున్నారు కదా ఎన్ని బెలూన్స్ ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మాకు ఇలా ఇంత బాగా వచ్చింది. అండ్ సైడ్ బెలూన్స్ పెడుతున్నప్పుడు కూడా మాకు చాలా బర్స్ట్ అయిపోయాయి. ఇప్పుడు అయితే మేము ఒక టేబుల్ పైన రోజ్ పెటల్స్ వేసి ఒక హార్ట్ షేప్లో రెడీ చేసాము. అండ్ మధ్యలో కేక్ ప్లేస్ చేశాను. ఇది 1/2 kg రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. మాకు ఎలాగో లేదు కాబట్టి సో 1/2 kg సరిపోతుంది 3 మెంబర్స్కి అని ఇది ఆర్డర్ చేసాము. మేము మధ్య మధ్యలో ఫెయిరీ లైట్స్ కూడా పెట్టాము. సో లైట్స్ ఆఫ్ చేసి ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. లైట్స్ ఆఫ్ చేశాక ఫెయిరీ లైట్స్ వల్ల మనకి చాలా చాలా మంచి లుక్ వచ్చింది. మా డాడీకి బ్లైండ్ ఫోల్డ్ చేసి రూమ్లోకి తీసుకొస్తున్నాం. మా డాడీ అయితే షాక్ అయ్యారు మా సర్ప్రైజ్కి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేక్ తినిపించుకోవడం అయ్యాక నేను గిఫ్ట్స్ అనేది ప్రెజెంట్ చేసేసాను. ఏమి ఇచ్చామో చూసేయండి. మా డాడీ అయితే షాక్ అయ్యారు గిఫ్ట్స్ చూసి. యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదొకటి ఇచ్చాను, దానికే చాలా షాక్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇంకొక పార్సల్ చూపించేసరికి ఇంకా షాక్ అయ్యారు. మేమైతే ఫస్ట్ ఫాజిల్ వాచ్ ఇచ్చాము. మా డాడీ అయితే గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు ఎందుకమ్మా మాకు, మేము మీకు ఇవ్వాలి మీరు మాకు ఇవ్వడం ఏంటి అని అన్నారు. నేను ఎందుకో కొంచెం ఎమోషనల్ అయ్యాను ఇక్కడ, ఎందుకు ఏడుపు వచ్చేసింది సడన్గా. ఇక్కడ నేను మా డాడీకి వాచ్ పెడుతున్నాను. వాచ్ ఎలా ఉందో చూస్తున్నాను హ్యాండ్కి. మా డాడీకి అయితే వాచ్ చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా వాచ్ ఎంత బాగుందో. ఇప్పుడు నేను సెకండ్ గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నాను. మళ్ళీ మా డాడీ షాక్ అయ్యారు. ఇవి హెచ్ఆర్ఎక్స్ వాకింగ్ షూస్ అనమాట. మా డాడీ ఈసారి నుంచి అయినా రోజు వాకింగ్కి వెళ్తారని చెప్పి నేను మా అక్క ఇది ప్రెజెంట్ చేశాము, యూజ్ అవుతుంది అని చెప్పి.
మా డాడీ ఒకసారి వేసుకొని చూశారు, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. అదే హెచ్ఆర్ఎక్స్ వాకింగ్ షూస్ ఇంకొక సైజులో కూడా మేము ఆర్డర్ చేసాము, లైక్ 2 సైజెస్ ఆర్డర్ చేసాము. కొన్ని సార్లు మనకి బ్రాండ్ బట్టి కూడా మనకి సైజ్ వేరీ అవుతూ ఉంటుంది కదా, సో అందుకనే ఎందుకైనా మంచిది అని 2 ఆర్డర్ చేసాము మేము. నెక్స్ట్ డే నుంచి అయినా మీరు వాకింగ్కి వెళ్తారని నేను అక్క కోరుకుంటున్నాము, అందుకే వాకింగ్ షూస్ మేము ఇచ్చాము మీకు. అండ్ వాచ్ కూడా చాలా రోజులు అంటే లాస్ట్ ఇయరే కొనుక్కున్నారు, సో వాచ్ బాగుంటుంది అని ఫాజిల్ వాచ్ కొన్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను అక్క కలిపి కొంచెం అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను, అది ఇంకా వీడియో నా ఫోన్ కాబట్టి వీడియో తర్వాత ఇస్తాను నేను అది. మా డాడీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అన్నా అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఏం చేయాలో తెలియక మేము మనీ ఇచ్చేసాము. మనీ అయితే దేనికైనా యూజ్ అవుతుంది, యూజ్ చేసుకుంటారు అని ఇంకా మనీ ఇచ్చేసాము. ఇక్కడ మా డాడీ చెప్తున్నారు మనం ఎన్ని ఇయర్స్ అయినా ఇలాగే అందరం కలిసి ఉండాలి అని చెప్తున్నారు. ఫస్ట్ టైం అనుకుంటా మా అక్క లేకుండా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. వి మిస్ యూ సో మచ్ అక్క. మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అండ్ మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసాము అని. అండ్ ఇచ్చిన సర్ప్రైజెస్తో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేము ఏమేమి ఇచ్చాము అంటే ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కదా, హెచ్ఆర్ఎక్స్ వాకింగ్ షూస్ ఇచ్చాము, ఫాజిల్ వాచ్ ఇచ్చాము అండ్ కొంచెం మనీ కూడా ఇచ్చాము. మనీ ఎంత ఇచ్చాము అనేది అయితే నేను చెప్పాను, మాకు తోచినంత ఇచ్చాము. కేక్ కటింగ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము, సో మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 7:30 ఆ టైంకి వెళ్ళాము మేము. చాలా ట్రాఫిక్ ఉంది. అదే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కదా, సో చాలా ట్రాఫిక్ ఉంది. మేము ఫస్ట్ అయితే మండీ గ్రూట్స్కి వెళ్ళాము, కానీ అక్కడ ఒక 20 minutes to 30 minutes మాకు వెయిట్ చేయమని చెప్పారు. సో ఇంకెందుకులే అని చెప్పేసి వేరే రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుడ్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాము. ఫుడ్ ఎలా ఉంటుంది అని డౌట్తో ఉన్నాము, కానీ బోర్డ్ చూసాక మాకు తెలిసింది ఏంటి అంటే అది గ్రీన్ యాపిల్ వాళ్ళది అంట. సో గ్రీన్ యాపిల్ వాళ్ళది కదా, టేస్ట్ బాగుంటుంది అని ఇంకా లోపలికి వచ్చాము. లోపల చూడడానికి చాలా బాగుంది. ఇది బేకరీ కమ్ రెస్టారెంట్ అన్నమాట. కేక్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి అండ్ బర్త్డే రిలేటెడ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. మేమైతే బేబీకార్న్ స్టార్టర్ ఆర్డర్ చేసాము, చాలా బాగుంది. మెయిన్ కోర్స్లో అయితే పన్నీర్ టిక్కా బిర్యానీ ఆర్డర్ చేసాము. నెక్స్ట్ పెరి పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రౌడీ పిల్ల.